విషముష్టి అంటారు. విషునిపిత్తి అని కూడా అంటారు దాన్ని. విషునికాయులని విషముష్టి అని ఆయుర్వేదంలో విషముష్టి అంటారు దాన్ని. విషునికాయలు విషునిపిత్తి అంటారు దాన్ని. లక్ష్యానిక అంటారు. అది దాన్ని వాసన కానీ రుచి కానీ చూస్తే కడుపులో చుట్టి వామితం అవుతుంది. వామితం అంటే వామితం అని అర్థం. వాటి రుచి కాదే వామితం అని అర్థం. వామిక అంటే నక్స్ అంటే కాయ అని అర్థం. నక్స్ వామిక అది నసులు చెట్టు విషమిష్టి అంటారు. నాగముష్టి వేరు, నాగముష్టి వేరు, విషమిష్టి అంటారు. మోడరేట్లీ యాక్టింగ్ డ్రగ్. ఒక మాట చెప్తున్నాను. మోస్ట్ డ్రగ్స్ వచ్చేసరికి ఆర్గనానికి డ్రగ్స్కి తేడా. ఆర్గనాన్లో అయితే నోట్స్ వేరేగా డిక్టేట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి నోట్స్ డిక్టేట్ చేస్తాం కానీ అన్ని పాయింట్స్ డిక్టేట్ చేయడం కష్టం. అయితే నేను చెప్తున్నప్పుడే వాట్ ఎవర్ పాయింట్స్ ఈజ్ ఇంపార్టెంట్ దే ఈ నోట్స్. అది కాక డిక్టేట్ చేసి మళ్ళీ కొంత పార్ట్ ఉంది, అది కూడా చేస్తాం. కొంచెం అది మాత్రం కొంత టెలిగ్రఫీ లాగా డ్రగ్స్కి ఆర్గనానికి అయితే పర్వాలేదు. ఇక్కడ దాని సమ్మరీ చెప్పవచ్చు. డ్రగ్స్కి సమ్మరీ రాసుకుంటే కుదరదు, ఏమీ లాభం లేదనమాట. ఇంటి ప్లాన్ చూసినట్టయితే ఇల్లు చూడటం ఎలా అయితే కాదు, ఇంటి ప్లాన్ చూసి ఏం చేయాలో మనం చేరతాం. అద్దెకు ఇల్లు చూసే మరీ చేరతాం. ప్లాన్ చూసేప్పుడు ఇల్లు కాదు, ఇంట్లో అద్దెకు తెచ్చుకోం. ప్లాన్ చూపిస్తే మున్సిపాలిటీ పర్మిషన్ తెచ్చుకోవడానికి అంతవరకే. అది సరిగ్గా ఇంతే. డ్రగ్ కూడా మీకు అండర్స్టాండ్ అవ్వాలి అంటే యూ మస్ట్ నో యాజ్ మెనీ డీటెయిల్స్ యాజ్ పాసిబుల్ అబౌట్ ది డ్రగ్. డ్రగ్ల గురించి మీకు ఎంత జ్ఞాపకం ఉండాలంటే ఆ మనిషి మన కళ్ళ ముందు ఉండాలి తప్ప ఇంకో విధమైనటువంటి పద్ధతి ఏమీ లాభం లేదు. డ్రగ్స్ ఆర్గనానికి వేరు. యూ అండర్స్టాండ్ ఇట్ ఇస్ ఎనఫ్. వేరే డ్రగ్స్ అండర్స్టాండింగ్ అంటే ఆ మనిషి అలా మన బుర్రలో ఉండిపోవటమే అండర్స్టాండింగ్ అంటే డ్రగ్స్ లో. కనుక నోట్స్ నేను చెప్పేది నేను చెప్తాను. మీరు కూడా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఇంపార్టెంట్ మీరు రైట్. మీకు జ్ఞాపకం ఉంటాను. ఇది ఇంట్రడక్టరీ పాయింట్స్ రాసుకోండి. ముందు ఇంట్రడక్టరీ మొత్తం ఇది దీంట్లో ఇంట్రడక్టరీ వస్తుంది. ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఇంట్రడక్టరీ రిమార్క్. ఇది కాక పాథలాజికల్ సింటమ్స్. దీని తర్వాత కాన్స్టిట్యూషనల్ సింటమ్స్. సింటమ్స్. దీని తర్వాత మెంటల్. దీని తర్వాత మొడాలిటీ. దీని తర్వాత కాజేషన్. లాస్ట్ ఏంటంటే వన్, 2, 3, 4 ఫిఫ్త్ కాలం చిన్నదిగా ఉన్నా పర్వాలేదు. ఇట్లాగా మీరు కాలమ్స్ కనుక డివైడ్ చేసుకుంటే కొంచెం వీలుంది. ప్యాథలాజికల్ సింటమ్స్. ప్యాథలాజికల్ సింటమ్స్ అంటే క్లినికల్ సింటమ్స్. ప్యాథలాజికల్ సింటమ్స్, కాన్స్టిట్యూషనల్ సింటమ్స్, మెంటల్ సింటమ్స్, మొడాలిటీ, కాజేషన్. తెలుగులో ఒకవేళ మీరు రాసుకోవాలనుకున్న పేర్లు
వ్యాధి లక్షణములు, ఇవి శరీర తత్వ లక్షణములు, మానసిక లక్షణములు, దేహ ధర్మములు, అంటే బాడీ రియాక్షన్స్ అనమాట. విగ్రహ ఉపశమనం కూడా అంటారు కొంతమంది, ఎట్లా కూడా దేహ ధర్మం అంటే బాడీ రియాక్షన్స్ థింక్, అది మొరాలిటీ. దేహ ధర్మములు, కారణములు. ఈ కాలమ్స్ కింద డివైడ్ చేసుకోండి. ఏ కాలంలోకి వచ్చేది నేను ఆ కాలం కింద మీకు చెప్తాను, దాని ప్రకారం మీరు కేర్ఫుల్ గా నోట్ చేసుకోండి. रिमार्क नक्सलिका is a moderately acting drug. A deep and profound symptomatology in mental sphere, SPHERE. A deep and profound symptomatology in mental sphere. Fear. Your drug is indicated to many persons who are addicted to the modern life. It is mainly indicated in people who are subject to hurries and tensions. Hurries and tensions in the present day living, of the present day living. Mainly indicated in men that women are not excluded. ఆడవాళ్ళలో ఎక్కువగా పనిచేస్తుంది, అంటే ఆడవాళ్ళని పనిచేయడం కాదన్న. విమెన్ ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్,
తగ్గుతుంది అక్కడ. కానీ కాన్స్టిట్యూషనల్ గా మెన్స్ కాన్స్టిట్యూషన్ కు ఎక్కువ తగ్గుతూ ఉంటుంది. సోకాల్ వెస్టర్న్ లివింగ్ కి అందులో ఉన్నటువంటి మెరిట్స్ కాకుండా డిమెరిట్స్ ని మనం వాటికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళకి ఎక్కువ తగులుతూ ఉంటుంది. డ్రగ్ లక్ష్యాలు అది నేను ఈ పేదరాజు కలుపుకుంటాను. ఈ గారు ఇంటరాక్షన్ ఇది మా Henderson. Number 2, Constitution. Constitution. Sleeplessness. Headache. Colic. Colic. Abdominal colic. Liver trouble. Cold and cough. Nervous trouble. ఇంతే కొన్ని మాత్రం చెప్పాను. తర్వాత మనకి ఇంకా వీటిని బట్టి మందులు కానీ పనికిరావు ఈ లక్షణాలు. ఇట్లాంటి వ్యాధుల్లో ఇది ఉపయోగపడుతుందని మనకు తెలియడం కోసం అంతవరకు. వీటిని బట్టి మందులు అయిపోవడం వస్తే పనిచేయదు వస్తే. నెక్స్ట్ నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ సిండ్రోమ్. ఓవర్ డ్రగ్డ్ విత్ మెడిసిన్. మందులు ఎక్కువగా వాడేసినటువంటి వాళ్ళు, పర్టికులర్లీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ డ్రగ్స్, బాడీ మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించేటటువంటి మందులు అంటే నాటి మందులు, అవి
అన్సైంటిఫిక్ గా యూజ్ చేసినట్లయితే పవర్ఫుల్ డ్రగ్స్ అల్లబతిలో వస్తే తగులుతాయి చాలా డ్రగ్స్, అవి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేసేసినటువంటి కేసెస్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అయి ఉంటాయి. అలాగే బాగా వేడి చేసే మందులు వాడి ఉంటారు చూడండి, అలాంటివి. కానీ కళ్ళకు వచ్చినప్పుడల్లా ఆస్పిరిన్ వేసేసుకొని సీరియస్ కంప్లైంట్స్ డెవలప్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అనేకమైనటువంటి కాన్సిక్వెన్సెస్ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ హార్ట్ ట్రబుల్. అలాంటి వాళ్ళకు నక్ష్యామిక మీరు వైద్య ప్రారంభం నక్ష్యామికతో చేయాలి. కళ్ళకు వస్తే వెంటనే మందు వేసుకోవడం డ్రగ్ నేను ఏదో సమ్ అనాలిసిస్ చేస్తే కళ్ళకు తగ్గుతుంది అంటే తగ్గదు. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, కళ్ళకు స్టిమ్యులేటింగ్ కాస్ట్ తగ్గదు. ఇది అనాలిసిస్ కదా. ఇది అనాలిసిస్ యాక్షన్ ఏం జరుగుతుంది? అనాలిసిస్ యాక్షన్ లో లోకల్ సెన్సిటివిటీ ఆఫ్ ది నర్వ్స్ ఈజ్ న్యూట్రలైజ్డ్. కాగట్టగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ సీడ్కి వచ్చేటటువంటి నర్వ్స్ ఎండెన్స్ ఉంటాయో ఆ నర్వ్ ఎండెన్స్ ని టెంపరీగా పెరలైజ్ చేస్తుంది. దట్ వాట్ హ్యాపన్స్ ఇన్ అనాలిసిస్ డ్రగ్స్. కళ్ళకు తగ్గినట్లుగా ఉంటుంది కానీ తగ్గదు. అదిగా దాన్ని తగ్గడం అనుకోండి, కంపెనీ మిగులుతాయి అనమాట. దానివల్ల ఎందుకంటే పెయిన్ డెవలప్డ్ బై బాడీ, కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది పైన. లోపల డిసీజ్ యొక్క ప్రెజెన్స్ వల్ల పెయిన్స్ ఆర్ డెవలప్డ్ బై ది బాడీ, నాట్ బై ది డిసీజ్. డిసీజ్ విల్ నెవర్ ప్రొడ్యూస్ సింటమ్స్. చెప్పండి, జబ్బు సింటమ్స్ ప్రొడ్యూస్ చేయదు. జబ్బు ఏమి ఒకటే, వీలైనంత త్వరగా వీడు వైటాలిటీని ఎక్స్టింగ్విష్ చేయించా, అది ఒక్కటే. ఇక ఆ ఒక్క పాయింట్ అని ప్రొసీడ్ అవుతూ ఉంటుంది డిసీజ్. ఇంకా ఏది చేయదు, ఏ సింటమ్ ప్రొడ్యూస్ చేయదు. బాడీ ఏం చేస్తుందంటే వైటాలిటీ దాన్ని రెసిస్ట్ చేస్తూ సింటమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి సింటమ్స్ బట్టి ఈ బాడీలో ఉన్నటువంటి డ్రగ్ యొక్క నేచర్ మనకి అండర్స్టాండ్ చేసుకొని మనం ఆ మందు కనుక ఇటువంటి లక్షణాలు ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి దాన్ని పొటెంటైజ్గా కనుక ఇచ్చినట్లయితే అందువల్ల అలా కాకుండా మనం చూసిన వైద్యం వల్ల ఏమవుతుంది, తలనొప్పిని మనం న్యూట్రలైజ్ చేయడం చేత జరుగుతుంది అంటే లోపల ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ వీక్ అవుతుంది. డిసీజ్ మెంటల్ ప్లేన్ నర్వస్ ప్లేన్ లో ఏం చేస్తుంది, టిష్యూస్ లెవెల్లోకి ఎక్స్టెండ్ అవుతుంది. ఇక యూఆర్ నాట్ అరెస్టింగ్ ది డిసీజ్, ఇన్ టర్న్ యూఆర్ అరెస్టింగ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది వైటాలిటీ. వాట్ హ్యాపన్స్, మన ఇచ్చిన డ్రగ్ వల్ల వైటాలిటీ రెసిస్టెన్స్ తగ్గుతుంది, డిసీజ్ కి స్ట్రెంత్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా డిసీజ్ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రోగ్రెస్ అయిపోతుంది. ప్రోగ్రెస్ అయ్యి ఇట్ గోస్ టు ది నెక్స్ట్ ప్లేన్ అండ్ టేక్స్ హోల్డ్ ఆఫ్ ది టిష్యూస్. చెప్పండి, మీకు ఎక్స్ప్లెయిన్ గా ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది, ఎయిదర్ ఇట్ డెవలప్ ఇంటూ బ్లడ్ ప్రెషర్. అంటే అప్పుడు ఏం చేస్తుంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి వీకర్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటుంది డిసీజ్. ఏదైనా ఎక్కువని కొట్టాలంటే వాడు వీకర్ పార్ట్ తీసుకుని కొడతారు. సేమ్ ఆ వీకర్ పార్ట్ ఎక్కడ ఉంటుందంటే హెరిడిటరీ టెండెన్సీ ఎక్కడ ఉంటుంది. పేరెంట్స్ కి నర్వస్ ట్రబుల్స్ ఉంటే దాని టెండెన్సీ ఉంటుంది, లేదా పేరెంట్స్ కి ఏదైనా హార్ట్ ట్రబుల్స్ అట్లాంటివి ఉంటే దాని టెండెన్సీ. వాళ్ళకి ఏముంటే దాని తాలూకు టెండెన్సీ ఇల్లు ఉంటుంది కాబట్టి ఆ వీకర్ పార్ట్ని అటాక్ చేస్తుంది. చేసరికి ఎదురు వీళ్ళు డెవలప్ బీపీ సింటమ్స్ ఆర్
he may develop brain troubles, nervous troubles, మరి ఇరాజిక్ అంటే నిరాశ్చర్య అంటారు అలాంటివి కానీ లేదా మరి ట్యూమర్స్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఈవెన్ పెయింటింగ్స్ ఫిక్స్ లాంటివి కానీ ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ డైరెక్షన్ తీసుకుంటాయి. కనుక మన దగ్గరికి మందు వచ్చేసరికి వీడు ఎక్కడ ఉంటాం, వాడు ఎక్కడ ఉంటాడు, డిసీజ్ లో డిసీజ్ లోకలైజ్ అయ్యాక రారు. హోమియోపతికి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అయ్యి బాడీని టేక్ ఓవర్ చేసి అప్పుడు కూడా వాడి మందు లాభం లేదు, ఇంకా ఎక్కడ ట్రై చేయడం అనవసరం అని చెప్పిన తర్వాత కదా ఆ స్టేజ్ వచ్చేసరికి వైటాలిటీ చాలా పోతుంది వాడికి. స్టిల్ తీసుకుంటాయి. అందువల్ల ఇప్పుడు ఈ డ్రగ్స్ ఊరికే ఎక్కువ వాడేసేసి వాటి వల్ల డెవలప్ అయినటువంటి కంప్లైంట్స్ ఉంటాయో అవి నాకు అవకాశం వేరేగా ఉంటాయి. కొన్ని ఇంకా సింటమ్స్ అన్ని మిగతా సింటమ్స్ అన్నీ కూడా వస్తాయి, అవి కూడా తీసుకోవాలి. ఇది ఒక్కటే పాయింట్ కాదు. అలాగే మెడిసిన్స్ ఒకటి, మెడిసిన్స్ అయినానికి కాయడానికి మెడిసిన్స్ వేసుకోవాలి. అప్పుడు మోడర్న్ లైఫ్ లో అదే జరుగుతుంది. ప్రతిదానికి సపోజ్ దేనికో టెంపరేచర్ యూఆర్ టేకింగ్ డ్రగ్, మెటాసిన్ వేయండి. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళని అడిగిన పోతాడు, టెంపరేచర్ వస్తే ఏమయ్యాలంటే వాడు పోతాడు, మీరు ఈనాటి పోటీ డాక్టర్ అని వేస్తారు. మరి సరకనుకుంటుంది అక్కడ వాళ్ళు అడిగితే పోతాడు. మెడికల్ షాప్ లో వాడు చెప్పడం కాదు, మెడికల్ షాప్ నుండి అడుక్కుంటున్నాడు వాడు కూడా పోతాడు అన్నమాట. కానీ తర్వాత ఏం జరుగుతుంది అది ఎవరు చెప్పలేరు. పోలియో దగ్గర నుంచి ఏదైనా రావచ్చు. పోలియో ఈజ్ వన్ ఆఫ్ ది డిసీజ్ దట్ డెవలప్డ్ ఫ్రమ్ ది సడన్ సప్రెషన్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ హైగా ఉండి కొంచెం నర్వస్ టెండర్గా ఉన్నటువంటి కేసెస్ లో 104, 105 టెంపరేచర్ వచ్చినప్పుడు మీరు మెటాసిల్లో క్రోసిల్లో తగిలిస్తూ తెల్లవారేసరికి టెంపరేచర్ తగ్గి కాళ్ళు లేవటం లేదు. అప్పటి నుంచి డిసీజ్ తీసుకొని ఎనీ పోలియో పేషెంట్ డిసీజ్. పోలియో ఇస్ నాట్ అన్ ఇండిపెండెంట్ డిసీజ్ అట్ ఆల్. ఇట్ ఈజ్ ఓన్లీ డెవలప్డ్ ఫ్రమ్ సడన్ సప్రెషన్ ఆఫ్ ఎ వెరీ హై టెంపరేచర్ వితౌట్ కంట్రోలింగ్ ది కాజ్ ఆఫ్ ది డిసీజ్. అక్కడి నుంచి ఇంకా మనిషితో అది ఏ కారణమైనా తీసుకోవచ్చు. కాస్త జలుబు చేసి కొంచెం టెంపరేచర్ వస్తే టాబ్లెట్ వేసినట్టయితే దే డెవలప్ న్యూమోనియా అండ్ రికరెంట్ లంగ్ ట్రబుల్. అసమానం లంగ్ ట్రబుల్స్ ప్రైమరీ కాంప్లెక్స్, లంగ్ టీబీ ప్రైమరీ కాంప్లెక్స్ అంటే అలోపతి వారు పెట్టినటువంటి చిన్నపిల్లలకు వచ్చేటటువంటి లంగ్ ట్రబుల్స్ పెట్టినటువంటి ముద్దు పేరు ఏంటంటే ప్రైమరీ కాంప్లెక్స్. అది అసమానం జలుబులు కాస్త కొంచెం జలుబు జ్వరం వస్తుంది, అప్పుడు కనుక మీరు చేస్తాం టెంపరేచర్. డాక్టర్ గారు టెంపరేచర్ వచ్చింది, టెంపరేచర్ ఎప్పుడు భయపడక్కలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నెవర్ బి అఫ్రైడ్ ఫ్రమ్ టెంపరేచర్ అలౌన్. టెంపరేచర్ వల్ల ఫిక్స్ వస్తా, ఒక టెంపరేచర్ వల్ల ఏమీ రాదు. ఫిక్స్ అక్కడే బాడీలో ఉంటే ఇది డెవలప్ టెంపరేచర్. ఫిక్స్ అక్కడే వాడి బాడీలో కనుక ఉంటే అది టెంపరేచర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అని టెంపరేచర్ వల్ల ఫిక్స్ రావు. బుర్ర ముందు బండి కట్టేటలాగా ఉంటుంది, కళ్ళకగా ఉంటుంది. అప్రోచ్ టెంపరేచర్ వల్ల ఎప్పుడు ఫిక్స్ రావు.
ఫిక్స్ వచ్చేటటువంటి కండిషన్ బాడీలో ఉన్నప్పుడు ఇది డెవలప్స్ టెంపరేచర్. కాబట్టి ఫిక్స్ రాకుండా డ్రగ్ వాడికి వెయ్యాలి, కానీ టెంపరేచర్ వస్తే డ్రగ్ వస్తుంది అనుకోండి, టెంపరేచర్ వస్తే కోపలు పెరిగితే వాడికి ఫోన్ మీద తగులుకుంటుంది. అప్పుడేం చేస్తాడు? రాదు, అది అప్రోచ్ రాదు. ఇట్లా రావాలి. డ్రగ్స్ ఏం చేయాలంటే మనం ఆ జలుబులకి వాటికి డ్రగ్స్ వేసినట్టయితే, అంటే టెంపరేచర్ జలుబు వచ్చిందంటే జలుబు తగ్గడానికి మంది అయితే టెంపరేచర్ అదే తగ్గిపోతుంది. మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ తగ్గడానికి వస్తాం, కోల్డ్ అలా లంగ్స్ని అలా పట్టేసుకుంటుంది. దానికి ఇలా వదలన్నాడు. ఆ జన్మాంతం వైద్యం చేయవలసి వస్తుంది వాడికి, చేసినా తగ్గకపోవచ్చు. ఎందుకంటే చైల్డ్ హుడ్ లో బాడీలో ఇంప్లాంట్ అయిందంటే డిసీజ్ ఇంకా చాలా కష్టం పోవాలి. రాంగ్ మెడికేషన్ వల్ల వాటి వల్ల అప్పుడు వేస్తే ప్రైమరీ కాంప్లెక్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అలాంటి కేసెస్ వచ్చినప్పుడు స్టార్ట్ విత్ నక్సవామిక, ఇంకా కన్ఫర్మేషన్ సింటమ్స్ ఇంకో 2-3 తీసుకొని నక్సవామికతో మొదలు పెట్టాలి. అందుకని మొట్టమొదటి తెలుసుకోవాల్సిన మంది కూడా ఇదే. దీంతో ప్రారంభం అవుతుంది హోమియోపతిలో. వాళ్ళ హోమియోపతిలో దేంతో దిద్దుకోవాలంటే నక్సవామికలో దిద్దుకోవాలి. డాక్టర్ తప్పులు గండానికి సరేనే అంటే అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటారు సాగుతుంది. అట్లాగా నక్సవామిక ఇది ఫస్ట్ డ్రగ్ అండర్స్టాండ్. తర్వాత ఓవర్ డ్రగ్ విత్ మెడిసిన్ అండ్ ఓవర్ డ్రగ్ అలా కాదు. ఓవర్ డ్రగ్ అంటే ఓవర్ డ్రగ్ అయినా సరే, లేకపోతే అడిక్టెడ్ టు పర్సన్స్, అడిక్టెడ్ టు టీ, కాఫీ, wine or alcohol or any strong stimulants. ఇలాంటి చెప్పిన వాటిలో అస్తమానం విక్స్ ఇన్హేలర్ పీలిస్తూ ఉంటారు చూడండి జలుబు చేస్తున్నప్పుడు. చూడటానికి డాక్టర్గా ఉంటే ఉండొచ్చు కానండి, దాని ఆత్మహత్య మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. ఇలాగా నొప్పి చేసుకోలేదు, ఎవరిని కొనిపించుకునేటువంటి వాటిలో ఇది కూడా ఉంటుంది. స్ప్రేస్, ఇంకా అది చెప్పక్కర్లేదు, మేఘల్ స్ప్రేస్, ఇవన్నీ గడి సహస్రాధికములుగా ఉన్నాయన్నమాట. ఆయుధములు, అర్బుదములు, వేరు లక్షలు, కోట్లు అని అదే తామర కంపర. అందుకని అస్తమానం టీ తాగి, అస్తమానం కాఫీ తాగి, రోజుకి 10 సార్లు తక్కువ కాకుండా కాఫీ తాగేవాళ్ళు, 25 సార్లు తాగేవాళ్ళు ఉన్నారు. ఏం తాగకపోతే టీయో కాఫీయో తాగేస్తారు. డెవలపింగ్ నక్సవామిక సింటమ్స్ వాళ్ళకి నర్వస్ ట్రెంబ్లింగ్, నర్వస్ ట్రబుల్స్, అసిడిటీ, హైపర్ అసిడిటీ, ఇంకా మిక్స్తా ఉన్నాడు, స్లీప్లెస్నెస్, నిద్రపట్టట్లేదు సార్, రాత్రి పూటాను సార్. అప్పుడు నిద్ర పట్టడానికి మందు వేసుకోవటం. అప్పుడేంటి టాబ్లెట్ ఎప్పుడన్నా మర్చిపోతే నిద్ర పట్టదు, ఆ తర్వాత 2 వేసుకోవాలి. బాబు ట్రాంకులైజర్స్ దగ్గర నుంచి ఇంకా తర్వాత అక్కడికి పైకి పల సోపాలు పట్టణంలో ఇలా నిచ్చిన వేసుకొని ఎక్కితే పైగా అట్లా ఉంటాయి. మాకు ఏంటి కాంపోజ్ దాకా పోతాం. అక్కడి నుంచి ఇంకేం దూకడం పైనుంచి కిందకన్నాడు. ఇంకేం లేదు, ఇంకా తీర కాంపోజ్ ఎదిగిపోయాక ఇంకే సంగతులు అన్నాడు. ఇంకా జన్మ అంకితాయి కాంపోజ్కి. ఇంకేం
ఇంకా లైఫ్ లేదు. కంపెనీ కడితే ఇంకా లైఫ్ ఏమి వాడికి నో లైఫ్. వేసుకోవడానికి వచ్చాడు ఇంకేం లేదు. లక్ష 50 M వేసాం ఒక పేషెంట్కి. వీటికే ఈ కాంపౌండ్ టాబ్లెట్స్ అడిక్ట్ అయిపోయి వన్ డాక్టర్, యంగ్ డాక్టర్, 30 ఏళ్ళ డాక్టర్కి ఎక్కువ ఈ డ్రగ్స్. వాళ్ళకి మందులు కూడా వాళ్ళకి బాగా తెలిస్తే అవైలబిలిటీలో ఉంటాయి. సామాన్యుడికి తెలియదు కాబట్టి లక్కీ డాక్టర్, యంగ్ డాక్టర్. పాపం ప్రాక్టీస్ చేసుకునేవాడు, చాలా మంచి పేరు కూడా వచ్చింది అతనికి. సడన్ గా ఎలా అడిక్ట్ అయ్యాడో కాంపౌండ్ టాబ్లెట్స్ అడిక్ట్ అయిపోయాడు. ఇంకా అవి వేసుకుంది ఉండలేడు. వేసుకుంటే ఇంకేం అలాగా పాపం అవి వేసుకుంటే ఈ ఇంటికి ఏ పరిస్థితిలో వచ్చేవాడంటే ఒకసారి చొక్కా ఉండదు, బనీలు ఉండదు, చేతికి వాచ్ ఉండదు, గుంజుకుపోతారు అనుకుంటారు. ఆ రోడ్డు మీద పోయేవాడు ఏ రోజు కరోజు పాపం ఇంటికి వచ్చేసరికి చాలా పాపం వాళ్ళ మదరు ఈ పేరుకుని. అప్పుడు నేను హోమియో కొత్తగా ప్రాక్టీస్ చేసినటువంటి రోజులు వచ్చి ఇలాగా ఏమన్నా ఇట్లా ఉంది అడిస్తేనే మందు ఏమైనా ఉందా, మీరు హోమియోపతిలో ఏదో ఇలాంటి వాటికి ఉంటాయి మందులు అన్నారు కదా, ఏమైనా ఉన్నాయా అన్నా. అప్పుడు మాస్టర్ గారు ఆయనతో కన్సల్ట్ చేసి లక్ష్యానిక 50 M వేశాం. ఒకసారి వేసాం. ఒక 2 రోజుల తర్వాత మనిషి మామూలుగా ఉన్నాడు, ముట్టుకోలేదు. 10 రోజులు బాగానే ఉన్నాడు. 15 రోజులు మళ్ళీ మొదలెట్టాడు సడన్ గా. గివెన్ 1 more డోస్, సింటమ్స్ రీఅపియర్ అగైన్ గివెన్. అదే రోజు డోస్ అడ్డా ఉండదు, లక్షణాలు ఇప్పుడు కనపడితే అప్పుడే వేసా. మళ్ళీ ఒక 20 days ఓకే, మళ్ళీ మొదలెట్టాడు 1 more డోస్ గివెన్. ఐ థింక్ ఆఫ్టర్ 4th dose ఈ కంప్లీట్లీ స్టాప్ చేశారు. తర్వాత కాంపౌండ్ టాబ్లెట్స్ వాటి దేనికి పోలేదు, మామూలుగానే ఉన్నాడు. వేసుకోవాలని కూడా ఎప్పుడు అనిపించలేదు. తర్వాత వివాహం చేసుకోవడం బాగానే ఉన్నాడు, ఓకే, పర్ఫెక్ట్లీ ఓకే. సమస్య ఏంటంటే అతనికి తెలియదు మందు అంటే ఎప్పుడైతే ఆ మొత్తం వెళ్ళింది వాళ్ళ మదర్ ఇచ్చేది మందు. అలానా మందు వల్ల పూర ఉందని కూడా అతనికి తెలియదు. తర్వాత వాళ్ళ మదర్ వచ్చి చెప్పింది, మా అమ్మాయికి వివాహం కూడా చేస్తే ఇప్పుడు శుభ్రంగా చాలా హాయిగా ఉన్నాడని చెప్పింది. మళ్ళీ మామూలుగా ప్రాక్టీస్ చేసుకుని పర్ఫెక్ట్లీ చెప్పాడు. అది ఎఫెక్ట్ అవుతుంది లక్ష్యంగా. అడిక్షన్స్ అడిక్ట్ అయినటువంటి వాటికి ఇంకా ఉన్నది. వైల్స్ అడిక్షన్ ఫర్ వైల్స్, తాగుడు, స్మోకింగ్, చైన్ స్మోకర్స్ ఉన్నారు. మొత్తం ఇంకా 50 M. 1 డేస్ 2 డేస్లో ఇస్తే అయిపోతుంది. చైన్ స్మోకింగ్, పొగాకు నవ్వుతారు, ఉత్తి పొగాకు, జరగా వేస్తే పాన్ వేస్తే జరగా తయారు వల్ల లేకపోతుంది అన్నాడు. విన్నారా? వేస్తే జరగాతో వేయాలి వాళ్ళు, లేకపోతే ఏంటి మామూలుగా ఇంత పక్కన ఉన్నట్టు ఇంటి పెట్టారు. అంత అసిడిటీ డెవలప్ చేసుకోవాల్సినది. అంకురేషన్ అసిడిటీ గందరగోళం ఉంటుంది వాళ్ళ కేసులో. స్టార్ట్ విత్ నక్షామిక 90% ఇన్ని ఫీల్డ్ విత్ నక్షామిక. లేకపోతే ఈ ఎఫెక్ట్ క్యూర్ అయిపోయి తర్వాత వాడు కాన్షియస్ గా వాడు ఏ డ్రగ్ తీగిన వాడో ఆ మందు వేస్తే కంప్లీట్ గా క్యూర్ అయిపోతాడు. కొంతమంది చుట్ట తాగితే కానీ విరేచనము కాదు. ఇదే నక్షామిక.
200 వీక్లీ వెళ్ళి 400 అన్ని కేసెస్ కాదు, డిఫరెన్స్ కేస్ టు కేస్. ఓకే, నెమ్మదిగా చెప్తాను. ఫర్ ది టైం అంటే అనేక ఫ్యాక్టర్స్ తెచ్చారు. ఒకటి ఏది అంతే పేషెంట్ ఒకటి లెక్కలోకి తీసుకోవాలి. ఇంకోటి వాడికి ఉన్నటువంటి మిగిలిన జడ్జిని జనరల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అది కూడా తీసుకోవాలి. ఏం తీసుకోకుండా ఊరికే 50 సీఎం జాయిన్ చేస్తే కంపెనీ అయిపోయి వాడికి. వాళ్ళకి కాదండి యూ కెన్ టేక్ ఇట్ 200 పొటెన్షియల్. బాగా అడిక్షన్ అనుకుంటే 1M ఇది పెట్టుకోండి. 1M అయితే మాత్రం నాట్ మోర్ దాన్ మంత్లీ 100. 200 అయితే వారానికి 1 డోసు. పీపుల్కి అప్ టు 4 డోసెస్. 200 అయితే 1M అయితే జనరల్ గా 2-3 డోసుల్లో క్యూర్ అయిపోవాలి. తర్వాత టీ, కాఫీ, పరిశ్రమ అదేనేదని అలాగా కాఫీ టీ తాగేట అలవాటు అయిపోతుంది. నిద్ర రాకుండా ఉండడానికి మాత్రమే వస్తే తర్వాత రావడానికి వేసుకోవాలి. రాకుండా ఉండడానికి మాత్రమే, రావడానికి మాత్రమే. వాడు చేసేది వాడు చేసిపోతాడు. ఊరుకుంటాయి మందులుగా డ్రగ్స్ అది మర్చిపోకూడదు. ఇంకా దేర్ ఆర్ కేసెస్ వేర్ సమ్ లేడీస్ టేక్ మెడిసిన్ ఫర్ స్టార్టింగ్ మెన్సెస్. ఎంత హారిబుల్ కాన్సెప్ట్ సర్వనాశనం అయితే ఏంటో దాంట్లో. సమ్ పీపుల్ డెవలప్డ్ అబార్షన్ ఆర్ స్టెరిలిటీ. పర్మనెంట్ గా స్టెరిలిటీ చేసినటువంటి వాళ్ళు తెలుసుకున్నారు. లేదా 1-2 సార్లు వేసుకొని దానివల్ల మైగ్రేన్ హెడేక్ సాగల్మంతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. లేదా మెన్స్ట్రువల్ ఓవర్ బ్లీడింగ్, దీనికి రియాక్షన్ బాడీ రియాక్షన్ కింద కంటిన్యూడ్ ఓవర్ బ్లీడింగ్ ఆఫ్ మెన్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ మెన్స్. ఆ తర్వాత వీళ్ళని తెలకూడదు కానీ తెలిసిన తర్వాత బురద వస్తుందో నాకు వస్తుందో చెత్త వస్తుందో ఏమో మనం ఏం చెప్పలేదండి. షుడ్ ప్యాకింగ్ ఫస్ట్ బాడీ వైటాలిటీతో కనుక లింక్ చేస్తే దాని తర్వాత జరిగే వాటికి ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. నేచర్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా న్యాచురల్ ఫంక్షన్స్ నేచర్తోనే నడుము ఎప్పుడు చేయకూడదు. డిస్టర్బెన్స్ దాన్ని సరిపోతుంది తప్ప చిన్నగా ఉన్నదాన్ని మెడిల్ చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ మందులు తీసుకున్నా రికవర్ కానటువంటి కేసెస్ ఉన్నాయి. సీరియస్ డెవలప్డ్ యూజింగ్ మెడిసిన్స్ ఫర్ స్టాపేజ్ ఆఫ్ మెన్సెస్. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ క్లోజ్లీ లింక్డ్ విత్ నర్వస్ ఫంక్షన్. బాడీలో నర్వస్ ఫంక్షన్స్ తాలూకు అడ్జస్ట్మెంట్స్ అయిన తర్వాత వాటి తాలూకు అడ్జస్ట్మెంట్స్ లో వస్తుంటుంది సైకిల్ గా. ఆ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రం ఇంకా తర్వాత అది ఎలా వస్తే ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇది వస్తారు కేసెస్ మెడికల్ ఇర్రెగ్యులారిటీస్ చెప్పినటువంటి కేసెస్ లో క్వశ్చన్ ఏముంది, హ్యావ్ యూ యూజ్డ్ టాబ్లెట్స్ ఫర్ స్టాపింగ్ ఆఫ్ మెన్సెస్? ఒకసారి అప్పుడెప్పుడే వేసామండి, పెళ్లికి వెళ్ళాల్సి వచ్చారు. వాళ్ళ పెళ్లి అయిపోయి పిల్లలకి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పెళ్లికి వస్తే రావచ్చు కానీ ఈ పక్కన ఇంకా వేసుకుని కంప్లైంట్ ఒకసారి పాడు చేస్తున్నాడు. ఇంకంటే చూస్తూ గుర్తడం అనమాట. మేము ప్రయత్నం చేస్తాం, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రిజల్ట్ చెప్పండి. మేము సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేయగలం, అవుతుందని మాత్రం మేము చెప్పలేము. ఈ హెల్త్ రెక్టిఫై సపరేట్గా మెన్సెస్ కింద ఇచ్చినటువంటి డ్రగ్స్ కనీసం ఒక 30-40 డ్రగ్స్ ఉన్నారు.
దీంతో మెకానికల్, మెర్సాల్, సల్ఫర్ వాటి ఎఫెక్ట్ స్టడీ చేస్తుంటే మర్చిపోతుంది మనకు. అన్ని ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవర్ డ్రగ్ దానికోసం చూస్తున్నాను. ఇది నేర్చుకోవటం అది చిన్నదే కాదు, అది తెలుసుకో అనమాట. కాబట్టి పోయిందంటే ఎటెన్షన్ ఎవరు చెప్పలేడు, ఎట్లయినా పోవచ్చు. కాబట్టి పర్సన్స్ ఓవర్ డ్రగ్ కూడా ఇది స్టిమ్యులెంట్ ఏదైనా సరే. ఆల్కహాల్, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, వైన్ చెప్పక్కర్లేదు. అయితే మనీ అన్ని సరైనవుతున్నాయి. వాటికి కూడా నచ్చుతారు. దాని తర్వాత అంటే అలాంటి అయినటువంటి దాన్ని బట్టి ఇది ఇదే ఆల్కహాల్ దానికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, బాగా అడిక్ట్ అయినటువంటి వాళ్ళైతే ఒక చోట 50 ఇంపార్టెన్స్ అడిగి మోసం గౌనిస్తే కానీ ఆగదు. మరి ఇంకా కింద దాంట్లో సమాధానం ఉండదు. మీరు ఇంకా కొంత ఇంకా చెప్తున్నాను అంతే. గోయింగ్ టు ట్రై లైక్ దిస్. కన్సల్టేషన్ ఆఫ్ సమ్ సీనియర్ డాక్టర్ మీకుంది. అంటే మీరు బహుశా 50 వేయవలసి వస్తుందని మీరు మనసులో లెక్క పెట్టుకోండి. ఎవరైనా ఒక 5 to 10 years హోమియోపతిలో బాగా ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళు మన ట్రస్ట్ లో ఉన్నటువంటి వెల్వర్స్ వాళ్ళతో ఎవరితోనో మీరు డిస్కస్ చేసి తీసుకుంది అండర్ వేరు డైరెక్షన్ కొంతకాలం మీకు 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిందాక మీరు అట్లా చేస్తే ఆ తర్వాత మీరు ఇండిపెండెంట్ గానే ఇవ్వగలుగుతారు. ఇలా ఏ కాన్సెప్ట్స్ లో ఇవ్వచ్చు, ఏ కాన్సెప్ట్స్ లో ఇవ్వకూడదు అది తెలియాలి కదా. అది అలవాటు అయిందాక మీరు కొంచెం కన్సల్టేషన్తో వాడుతున్నాండి. మిగిలిన వాటిలో మాత్రం మీరే డైరెక్ట్ గా వాడచ్చు. 200 వెళ్ళము అయితే మీరు పర్వాలేదు. అలాగే ఈ కాఫీ టీ డ్రింకర్స్ లో కాన్స్టిపేషన్ మోసం లేదు, అలాంటివన్నీ కూడా. ఇంకా మరి ఎక్కడిగా బాగా ఘాట్ అయినటువంటి వాడతారు. ఏది ఆవకాయ, ఏదంటే అన్నంతనం, లక్ష్యాలుగా కురించారం వేసుకొని తింటారు ప్రతిరోజు. మసాలా లేదే మేము భోజనం చేయము అంటారు. వెల్లుల్లిపాయ పడంగా ముద్ద ఎత్తము లక్ష్యాలుగా. అంటే మనం మందసిన వాడు వాడుతూ ఉంటే మాత్రం నో యూస్ వస్తుంది. అది చెప్పాలి మీరు. అంటే వాళ్ళు వాడుతూ ఉంటే కింది వాడుతున్నా కనుకుంటారే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కాదు. ఫస్ట్ స్టాప్ చేస్తారు. అప్పుడు మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే డైరెక్ట్ యాక్షన్ అపాన్ నర్వస్. స్టిమ్యులెంట్స్ లో ఈ ఊరగాయలు, మసాలాలు వీటి వల్ల శరీరం ఎంత సర్వనాశనం, నర్వస్ సిస్టమ్ మొత్తం టోటల్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40 years he will be like an 80 years old man. ప్రజ్ఞానికి నీరసం, ప్రజ్ఞానికి నిరుత్సాహం, పంపిగాన్ని ఉండదు, చికాకు, లక్ష్యంగా అలా వస్తుంది. లక్ష్యంగా 45, 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాడు 70 ఏళ్ళు, 80 ఏళ్ల మనుషుల్లో ఉంటాడు. కళ్ళు జీవితంలో కానీ ఇట్లా ఇదన్నిట్లో అలాగే మరి మసాలా వస్తుంది. కొంతమంది లవంగా నవ్వుతూ ఉంటారు. ఎన్నిటి
ఘాటైనటువంటి ఏమైనా సరే ప్రతిరోజు పూర్తిగా ఒక మలంగాలు నోట్లో వేస్తే నవలేస్తుంటారు. ఇది ఒకటైతే పర్వాలేదు, పెద్ద ఏం చేయదనుకోండి. 2-3 అస్తమానం వేసుకుంటున్న యాలక్కాయలు ఉంటూ ఉంటాం. అస్తమానం రోజుగా 5, 6, 10, 12 చేస్తున్నారు. 1 or 2 వరకు పెద్ద హారం చేయాలి. ఓవర్ హీట్ మొదలుగా ఓవర్ హీట్ అంటే తెలుసు కదా, కళ్ళు మంట, కడుపులో మంట అనిపించడం, నీళ్లు బర్నింగ్, మోటార్లు బర్నింగ్, ఇట్లా ఏడిపోతూ ఉంటారు కదా. ఓవర్ హీటెడ్ కాన్స్టిట్యూషన్స్ అది అట్లా. లవంగాలు ఆల్ దీస్ థింగ్స్ వీటికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు యార్ లక్ష్యాలుగా చేసేది. కాబట్టి మనం లక్షణాలు రాసుకునేటప్పుడు ఇది రాసుకోవాలి. ఈ అలవాట్లు ఏంటి, దాచిపెట్టకుండా లక్షణాలు చేశారు మీకు మందు పనిచేస్తే, లేకపోతే మీ ఇష్టం. ఇది వీ దట్ ఈస్ సెలెక్టింగ్ ది రెమెడీ, నాట్ వీ నెవర్ ప్రిస్క్రైబ్ ది రెమెడీ. ఇది వీ త్రీ యువర్ సింటమ్స్ ఓన్లీ మీ డ్రగ్ అది మాత్రం క్లియర్గా చెప్పాలి అందుకు వచ్చిన. అందువల్ల మరి మా దగ్గరకు వచ్చి కాదు వాళ్ళు ఎవరైనా మొహమాటం ఫీల్ అయినట్టయితే ఈ క్రియేట్ సమ్ ప్రైవసీ టీచర్ మొదట్లో నిలబట్టి పెద్దగా అడిగితే చెప్పాలి. నెమ్మదిగా వాళ్ళని పిలిచి కాస్త నీళ్ళు అవి మాట్లాడినట్టు నెమ్మదిగా మీకు అల్లవి తీసేసారు. ఇట్లా లక్షణాలు రాసుకుంటే మరి మీకు ఉన్నటువంటి అలవాట్లు అవి అదే నాకు అది కాదు పైగా కదా హ్యూమన్ వీక్నెస్. మీరు అనండి కావాలంటే నాకు కూడా ఉండేది, ఏం చేస్తా ఉండేది అలా కాదు అనాలి, మరి తప్పదు. లేదా అప్పుడు వాడి మీద అవునండి నాకు అంటే అప్పుడు బయటపడతాడు, లేకపోతే చెప్పడం తప్పలేదన్నాడు. ఇలా ఉంది వార్యాస్తులందు వైవాహికములందు అన్నాడు. అందుకని శుక్రాచార్య వారే చెప్పారు మనకు అబద్ధాలు ఎక్కడ ఆడతారు. వాళ్ళ ఆరోగ్యం కోసం కాబట్టి తప్పేం లేదు. అబద్ధం ఆడటం తప్పే మరి ఎట్లా అలా మన గురించి పోతే తక్కువ అయిపోతే ఏం పర్వాలేదు అన్నాడు. వాడు మన గురించి తక్కువ అనుకోవడం కాదుగా కావచ్చు, వాడికి రైతు పట్టం హీలర్ ఫ్యాక్ట్. వాడు మన గురించి ఏమనుకుంటాడు పెద్ద విషయం కాదు. వాడు